నోటా అంటారు. మాకు ఈ పార్టీ ఇష్టం లేదండి, ఆ పార్టీ ఇష్టం లేదు, మేము నోటా. చాలా మేధావులు వాళ్ళు, చాలా మేధావులు. ఏం సాధించావా నోటా కేసు నువ్వు? నీకు అప్పుడు అలాంటప్పుడు నువ్వు పాస్పోర్ట్ కూడా చింపేసుకో, నాకు నచ్చలేదు ఈ దేశం అని. అన్నీ తీసేసుకుంటావు లబ్ధులు. నోటా నోటా నోటా. అది ఒక ఇంటెలెక్చువల్ షార్ట్ సైటెడ్ ఆర్గ్యుమెంట్. అది ఉన్నోళ్లలో ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఒక 10 మంది ఉన్నారు, తిప్పి కొడుతుంది 6 మంది ఉన్నారు మనకి. వీళ్ళలో ఎవరో ఒకటికి ఓటి, నీకు నచ్చినోడికి ఓటి అని నా ఓటు వేస్ట్ అయిపోతుంది. అప్పుడు వచ్చేస్తుంది నా ఓటు వేస్ట్ అయిపోతుంది. అది వీళ్ళు చేసే కాంట్రిబ్యూషన్. నోటాకి 4% సార్ మొన్న ఎలక్షన్లో 4% ఓటింగ్. అంటే 10 లక్షల మంది మాకు ఇష్టం లేదని. ఎవరి మీద చూపిస్తావు నీ కోపం? అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తాను. నీకు మార్పు కావాలంటే నువ్వు బయటకు వచ్చి నిలబడు, ఒకటి నిలబడు, హక్కు వస్తుంది నీకు. నువ్వు ఒకడికి ఓటేసావంటే, జనసేనకే ఓటేస్తే రేపొద్దున జనసేనని అక్కడున్న సందీప్ పంచకర్లకి మనకి ఓటేస్తే అక్కడ భీమిలీలో ఓటేసినోడికి హక్కు వస్తాయి. ఏమైనా నువ్వు అంత పెద్ద మాట మాట్లాడావు, ఏం చేస్తున్నావు అని హక్కు వస్తాయి. అసలు నువ్వు హక్కు సంపాదించాలని విధానం చేస్తే కదా. నేను చాలా ఇంట్లోకి లేదండి, ఐఎమ్ ఫర్ నోట్ ఆన్ నాట్ ఫర్ దిస్ పొలిటికల్ పార్ట్, ఐఎమ్ సారీ, యూనో ఐఎమ్ అన్ ఇంటలెక్చువల్, యూనో వాట్ ఐ మీన్, యూనో వాట్ ఐ మీన్. బాబు ఇవన్నీ మేము చాలా చూసాం. నా కోరిక ఏంటంటే మీరందరూ ఇలా చేయబట్టే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తున్నారు. మీకు అది మీకు వాళ్ళకి మీరు పరోక్షంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు అవన్నీ వదిలేసి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ కమ్ ఫర్ ఓటింగ్. అపార్ట్మెంట్లో కూర్చొని నేను చాలాసార్లు అనుకున్నా, ఈ అపార్ట్మెంట్కి ఎవరు వెళ్తారు అనుకునేవాడు. పాపం అపార్ట్మెంట్ ఏంటంటే మీకు తెలుసు కదా సార్, ఐ హేట్ పాలిటిక్స్ అండ్ ఐ డోంట్ లైక్ టు ఓట్ అండి. దెన్ హౌ కమ్ యూర్ ఎంటైటిల్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ అండి? దానికి సమాధానం లేదు. అంటే దే హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందుకని ఓట్లు ప్రభావితం చేయటం, ఎన్లైటన్ చేయటం చేసి ఈసారి ఎలక్షన్స్ని మనం ఈ క్రిమినల్ రాజకీయాలను తీసాం.